గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ప్రస్తుతం నేను నిల్చున్నది జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారి. ప్రతినిత్యం కూడా ఇటు జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు జిల్లా కేంద్రానికి వందల సంఖ్యలో వాహనాలు, అదేవిధంగా టూ వీలర్స్ కానీ ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి. అంటే సుమారు జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఇటు తడికిలపూడి వరకు సుమారుగా అంటే దాదాపుగా 35 కిలోమీటర్ల మేర రోడ్డు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి పూర్తిగా అంటే ఒక చెరువును తలపిస్తూ ఉంటుంది. చెరువులు కూడా కాదు, కాలువలు, పంట కాలువలో పంట బోధుల మాదిరిగానే ఉంటుంది. విజువల్స్ లో ఒకసారి చూడొచ్చు. ఒక బస్సు ఏదో చెరువులో వెళ్తున్నట్టు కూడా మనకి విజువల్స్ లో కనబడుతుంది. టూ వీలర్స్ కానీ ఏ వెహికల్ ఏదైనా సరే, 4 వీలర్స్ తో సహా ఈ రోడ్ లో ప్రయాణించాలంటే పూర్తిగా నరకప్రాయంగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రయాణికులు ఉంది. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నారు? కామర్పూర్ నుంచి వస్తున్నారు. ఎలా ఉంది రోడ్? అసలు ఈ రోడ్ లో చెరువులు ఏమి అర్థం కావట్లేదు అన్న. ఎన్ని కిలోమీటర్లు ఎలా ఉంది మొత్తం జేఆర్జీ నుండి తడికిలపూడి దాకా అలాగే ఉంటది అన్న. అసలు రోడ్లు ఏం బాగాలేదన్న. ఏం చెప్తారు అసలు గవర్నమెంట్ రోడ్లు అది మొత్తంగా ఇటు చూసినట్టయితే జంగారెడ్డిగూడెం నుంచి దాదాపుగా 35 కిలోమీటర్ల మేర రోడ్ అయితే పూర్తిగా చెరువులను తలపిస్తుంది. ప్రయాణించే పరిస్థితి అయితే లేదని అయితే చెప్తున్నారు ప్రయాణికులు. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్ ఎలా ఉంది? ఎలా ఉంది? పడిపోయేలాగా ఉంది. బళ్ళు పడిపోయేలాగా ఉంది. నా పడిపోయిన పావేలు లోటు పడి మరి ఎంత దారుణంగా తయారైంది. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం బట్టి తగ్గ కదా, 5 సంవత్సరాలు బట్టి అలాగే ఉంది. 2 సంవత్సరాలు మరీ రోడ్డు పడిపోయా మరీ చెడిపోయి. ఏం చెప్పేది ఎత్తే బాగుంటాయి. శుభ్రంగా వదిలేశారు. అసలు అక్కడ చేపల మార్కెట్ కూడా మరీ అలాగే తయారైంది. అదే అండి, డైలీ తిరుగుతాను. డైలీ వస్తాను రోడ్కి వెళ్తాను. ప్రతి నిత్యం కూడా ఇటు ట్రాక్టర్లు, అదేవిధంగా ఆర్టీసీ గానీ లోడ్ వెహికల్స్ ప్రతినిత్యం తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటు జంగారెడ్డిగూడెం పట్టణం డివిజన్ హెడ్ క్వార్టర్ కావడంతో సుమారుగా ఇక్కడ అధికారులు కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు దాదాపుగా 20 విద్యా సంస్థలు పైగా ఉంటాయి. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. ఇటు ముఖ్యంగా ఏజెన్సీ నుంచి జంగారెడ్డిగూడెం ఏదైనా ప్రమాదం జరిగి జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు జిల్లా కేంద్రానికి ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఏదైనా ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్ళడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది సాధారణంగా. అయితే ఈ రోడ్డు ఉన్న పరిస్థితిలో దాదాపుగా 2 నుంచి 3 గంటలు ఈ ప్రయాణం అయితే ఇదవుతున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా యాత్రులను కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకునే ఇదిగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే ఉందో జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాల క్రితం నుంచి ఇదే పరిస్థితి. ఇంకా దారుణమైన, అంటే ఇది రోడ్డా చెరువు అనే పరిస్థితికి వచ్చింది. చూడొచ్చు మనం ఒకసారి విజువల్స్ లో ప్రత్యక్షంగా. ప్రతి నిత్యం ఈ విధంగా రద్దీగా ఉండే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు దాదాపుగా అంటే వందల సంఖ్యలో వాహనాలు, అదే వేల సంఖ్యలో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తుంటారు. అదేవిధంగా నిత్య విద్యార్థులు ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చి చదువుకునే క్రమంలో దాదాపుగా 20 సంస్థలకు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతినిత్యం ఇటు పూర్తిగా రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో రోడ్డు సరిగా లేకపోవడం దాదాపుగా అంటే 35 కిలోమీటర్ల మేర, 1-2 కాదు 30 కిలోమీటర్ల మేర రోడ్డు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత 5 నుంచి 7 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రతినిత్యం కూడా ఇంత రద్దీగా ఉండే ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారిని ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి దీన్ని మరమ్మతులు లేదా పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మించాలని అయితే ప్రయాణికులు కోరుకుంటున్న పరిస్థితి. ఆర్టీవీ ఏలూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.